హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ వేసవిలో మండే ఎండల్లో మనకొచ్చే నీరసాన్ని తగ్గించి, ఒంట్లో ఉండే వేడిని తగ్గించి, మంచి ఎనర్జీని ఇస్తూ అలాగే రిఫ్రెష్మెంట్ని కూడా ఇచ్చే కర్బూజా జ్యూస్. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట. ఇది క్రీమీగా తాగే కొద్దీ ఇంకా తాగాలనిపించే విధంగా ఉంటుంది. అలాగే ఇందులోని మనం షుగర్ అనేది వాడకుండా చేస్తున్నాం కాబట్టి హెల్దీ జ్యూస్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ని హ్యాపీగా తాగొచ్చు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే ఈ కర్బూజా జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ దీనికోసం ఒక పావు కప్పు దాకా సన్నటి సగ్గుబియ్యాన్ని తీసుకుని గిన్నెలోకి వేసుకుని బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి 20 లేదా 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నానబెట్టేటప్పుడు అరకప్పు దాకా నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లతో పాటుగా మనం సగ్గుబియ్యాన్ని ఉడికించేస్తాం. అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజల్ని ఒక నీళ్లలో వేసి నానబెట్టుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 కప్పుల దాకా పాలు వేసుకోండి. అంటే 1/2 లీటర్ పాలు అనమాట. సో పాలు వేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనం చేసే ఈ డ్రింక్ అనేది క్రీమీగా మంచి రిచ్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఈ మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేసేయండి, ఏం పర్వాలేదు. పాలని పొంగొచ్చేంత వరకు మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మన నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసేయండి. సగ్గుబియ్యం ఉడికేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ ఉడకపెట్టండి. ఇలా సగ్గుబియ్యం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించుకోండి. ప్యాన్ పక్కకు దించిన తర్వాత అలా వదిలేసేయకుండా గరిటెతో కలుపుతూ ఉండండి. మధ్యలో కదుపుతూ ఈ సగ్గుబియ్యం మిక్చర్ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కలపకుండా అలా వదిలేస్తే కనుక పైన మీకు మీగడ కట్టేస్తుంది వేడి మీద. సో అందుకని గరిటెతో కలుపుతూ మిక్స్ చేసుకుంటూ చల్లారి పెట్టుకోండి. పూర్తిగా చల్లారిపోయాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే దీనికి బదులుగా ఫ్లేవర్ కోసం మీరు యాలక్కాయ పొడైనా వాడుకోవచ్చు. అంతా ఒకసారి కలిపేసేసి ఒక పక్కన పెట్టేసేయండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసే ముందుగా ఒక కర్బూజా పండుని తీసుకుని పైన తొక్క తీసేసి మధ్యలో ఉండే సీడ్స్ కూడా తీసేసేయండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బ్లెండర్లో వేసుకోండి. ముక్కలు కట్ చేసుకుని వేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను జాగరి పౌడర్ వాడుతున్నానండి. తురుముకున్న బెల్లమైనా వాడుకోవచ్చు. ఒక అరకప్పు దాకా తురుముకున్న బెల్లం వేసుకోండి, లేదా మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు దాకా కూలింగ్ వాటర్ వేసుకోండి. ఫైన్గా బ్లెండ్ చేసుకుని ఆ బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా ఇందులోనే వేసేసేయండి. అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే కూలింగ్గా ఉండడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవటమే. అంతే, చాలా సింపుల్గా, ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే కర్బూజా జ్యూస్ లేదా కర్బూజా షర్బత్ రెడీ అయిపోతుంది. కూల్గా తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది. ఒక్క గ్లాస్తో సరిపెట్టుకోవాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ కర్బూజా జ్యూస్ని మీరు కూడా ఇంట్లో ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.